సిలువ మనకి ఏం చూపిస్తుందంటే, మనము ప్రేమింపబడని వ్యక్తులు అంటే అందరూ ద్వేషిస్తారు. మనం తెలుసో తెలియకో పైకి నవ్వుతూ ఐ లవ్ యూ అంటారు, కానీ పైకి చెప్తారు, కానీ లోపల నిజంగా ప్రేమించలేరు. ఎవరు ప్రేమించరు. ఈవెన్ నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను, భార్య భర్త కూడా ఏదో క్షణంలో ద్వేషించుకుంటారు. ఏదో క్షణంలో ద్వేషం అనేది ఉంటుంది. ప్రతి జీవితంలో ఉంటుంది. మేబీ 20 సంవత్సరాలు వైవాహిక జీవితం అయిపోయి ఉండొచ్చు, 50 సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు, కానీ ఏదో టైంలో మైండ్లో ఆ ప్రేమ అనేది ఏదో టైంలో డిస్టర్బ్ అవుతుంది. అందుకని ఏ ప్రేమ శాశ్వతం కాదు. నీవు ఎప్పుడైనా ప్రేమను చూడాలనుకుంటే, ప్రేమని నిజంగా అనుభవించాలనుకుంటే కేవలము సిలువను చూడాలి. హల్లెలూయా. నీకు ఒరిజినల్ లవ్ ఎక్కడ దొరుకుతుందంటే క్రీస్తు సిలువలో దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజున మరి మనము నిజంగా ప్రేమకి అనర్హులం. ప్రేమకి ఏంటి? మనం అనర్హులం. కానీ అనర్హులని ప్రేమించే దేవుడు. ఇందాక అందరూ చక్కటి స్పెషల్ సాంగ్స్ పాడారు. మరి సిరిల్ బాబు గారు పాడారు, చూసారా? ఎందుకయ్యా నా మీద ఈ ప్రేమ. నిజమే, తెలియదు, అర్థం కాదు. మనకి ఎందుకు ప్రేమించాడో అర్థం కాదు. మనల్ని ప్రేమించడానికి రీజన్ లేదు. అందుకని దయచేసి గమనిద్దాం. చూడండి, మనము ప్రేమకు అనర్హులం, కానీ ఆయన ఎలా ప్రేమించాడంటే అనర్హుల్ని ప్రేమించడానికి ఆయన తీసుకున్న ఒక స్టెప్ ఏంటంటే, ఈరోజు నా టైటిల్ అదే, క్రైస్ట్ ఇన్ అవర్ ప్లేస్. ఆయన ప్రేమించడానికి ఒక రీజన్ ఏంటంటే మన ప్లేస్ని ఆయన తీసుకున్నాడు కాబట్టి ప్రేమించగలిగాడు. చూడండి, మన ప్లేస్ని ఆయన తీసుకోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ప్రేమించగలిగాడు. ఎవరు కూడా మనల్ని ఎందుకు ప్రేమించరు? ఎవరంటే నీ ప్లేస్ వాళ్ళు తీసుకోరు. నీ ప్లేస్ తీసుకోవడం అంటే నువ్వు తప్పు చేస్తే ఆ నేరం వాళ్ళ మీద వేసుకోరు. ఒకవేళ నీకు పేదరికం ఉంటే ఆ పేదరికం వాళ్ళు భరించరు. నీకు అనారోగ్యం ఉంటే నీ అనారోగ్యం వాళ్ళు తీసుకోరు. తీసుకుంటారా? తీసుకోరు. అందుకని ఎవరు కూడా ప్రేమించలేరు. కానీ యేసయ్య ఎందుకు ప్రేమించగలుగుతున్నాడంటే మన ప్లేస్ని ఆయన తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనిద్దాం. చూడండి, ఈ రోజున ఒక చిన్న వర్తమానాన్ని మనం మాట్లాడుకుందాం. మన టైం 1/2 అవరే కాబట్టి దయచేసి గమనించండి. యాక్చువల్గా పాత నిబంధనలో ఈ ప్రేమ నిజానికి మీరు గమనించండి, యేసయ్య ప్రేమ చాలా డిఫరెంట్. ఇది డిఫరెంట్ లవ్. ఎలా అంటే ఎవరైనా ప్రేమిస్తే ప్రేమిస్తారు, ద్వేషిస్తే ద్వేషిస్తారు, చెడ్డవాడిని దూరంగా ఉంచుతారు. కానీ యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే చూడండి, ఇప్పుడు మోషే ఆ ఐగుప్తులో ఉన్నాడు, ఉండి తన ప్రజలంటే ఇష్టం. ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే అది వాళ్ళ ప్రజల్ని కాపాడుకోవడానికి ఇంకొకటి చంపేశాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన ప్రేమ ఎలాంటిదంటే ఆయన ప్రజల్ని కాపాడుకోవడానికి వేరే వాడిని చంపేశాడు. కానీ ఆయన ప్రజల మీద ప్రేమను చూపించడానికి ఇంకో వ్యక్తిని చంపేశాడు. కానీ తన చనిపోవడానికి ఇష్టపడలేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే తను చనిపోతాడేమో అని పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిద్యాను అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ప్రేమ అలా ఉంది. కానీ క్రీస్తు ప్రేమ దేనికి? అసలు చనిపోవడానికి వచ్చాడు. క్రీస్తు పుట్టుకే చనిపోవడానికి. చూడండి, మన పిల్లలు పుడితే మనం కలలు కంటాం, నా బిడ్డని నేను చదవలేకపోయాను, వాడిని డాక్టర్ని చేస్తాను, మనవన్నీ ఆడి మీద రుద్దుతాం. నేను చదవలేకపోయినా ఆడి ఇంజనీరింగ్ చేస్తాను. ఇలాగా మనవన్నీ మన ఇష్టాలన్నీ వాడి మీద వేసేస్తాం. కానీ యేసయ్య పుట్టడమే చనిపోవడం కోసం పుట్టాడు. చనిపోవడం కోసం, ఆ పర్పస్సే, ఇంక వేరేదేం లేదు. మనల్ని ప్రేమించాడు, అందుకే అంతవరకు దేవుడికి మన మీద కోపం ఉంది. మనం తప్పులు చేసామని కోపం ఉంటే ఉన్నది. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభు పుట్టగానే ఒక గుడ్ న్యూస్ విడుదల చేశాడు. ఒక బ్రేకింగ్ న్యూస్ అనుకోండి. ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ మాట అప్పటి వరకు రాలేదు. యేసు ప్రభు భూమి మీదకి రాగానే దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. ఎందుకని ఆ మాట వచ్చిందంటే లోకం యొక్క ప్లేస్ని ఆయన తీసుకుని ఆయన పరలోకపు ప్రేమ మనకి ఇవ్వడానికి ఆయన వచ్చాడు. కాబట్టి కుమారుడు వచ్చాడు కాబట్టి ఒక డిక్లరేషన్ వచ్చింది. ఏంటంటే దేవుడు లోకమును ఎంతో
ప్రేమ. అయితే ఇప్పుడు యేసు ప్రభు ప్రేమ ఎలాంటిదంటే నిన్ను ప్రేమిస్తే ఆయన బలైపోతాడు, అంతేగాని మధ్యలో ఇంకోని చంపేయడు మోషేలాగా. దయచేసి గమనిద్దాం. చూడండి, ఈ రోజున ఒక మనకు తెలిసిన విషయమే కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ప్రేమ అసలు నిజానికి మనము ప్రేమకు అనర్హులం, కానీ దేవుని సిస్టమ్ ఎలా ఉంటుందో ఈరోజు నేర్చుకుందాం. ఆయన ప్రేమ, ఆయన యొక్క విధానము, సిలువలో ఆయన చూపిన ప్రేమ ఎలాంటిదో ఈరోజు మనం నేర్చుకుందాం. చూడండి, లేవి కాండము 1వ అధ్యాయం. పాత నిబంధనలో ఒక పాపం చేసిన వ్యక్తి వస్తే అది ఎలా ఉంటుందో మొదటి 4 వచనాల్లో మనకు చూపించాడు. ఎవరు చదవద్దు కానీ టైం అయిపోతుంది. ఎందుకంటే మొదటి 4 వచనాలు ఏం చెప్తాయంటే, మోషేకి దేవుడు చెప్పాడు ఏమనంటే, ఎవరైనా పాపం చేసి, జాగ్రత్తగా వినండి, ఎవరైనా తప్పు చేసి వస్తే యాజకుడు ఏం చేయాలంటే ఒక గొర్రె పిల్లని తెచ్చుకోమంటాడు. ఆ గొర్రె పిల్లని తెచ్చుకోమని, చాలా జాగ్రత్తగా వినండి, గొర్రె పిల్లని తెచ్చుకోమని ఈ పాపం చేసిన వ్యక్తే గొర్రె పిల్లని తీసుకొచ్చి యాజకుని దగ్గరికి తీసుకొస్తాడు. యాజకుని దగ్గరికి తీసుకొచ్చి యాజకుడు ఆ గొర్రె పిల్లని ఏదైతే తీసుకొచ్చాడు, జాగ్రత్తగా మీరు వింటే మీకు బాగా అర్థమవుతుంది. తప్పు చేసిన వ్యక్తి ఏమో ఏ పాపము అంటే నిష్కళంకమైన గొర్రె పిల్లని తీసుకురావాలి. దాని మీద మచ్చ ఉండకూడదు, డాగ్ ఉండకూడదు, దాని మీద ఎలాంటి వ్యాధి ఉండకూడదు, దాంట్లో చాలా నీట్గా ఉండాలి. ఇప్పుడు యాజకుడి దగ్గర తీసుకొస్తే యాజకుడు టెస్ట్ చేస్తాడు. కానీ లోకం యొక్క సిస్టమ్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. లోకం సిస్టమ్ ఎలా ఉంటుందంటే, తప్పు చేస్తే ఇప్పుడు కోర్టులోకి నేను తీసుకొచ్చారు, తప్పు చేసినట్టుగా ఏం చేస్తారు, రిమాండ్ విధిస్తారు, వాడిని జైల్లోకి వేస్తారు, తర్వాత శిక్ష ఖరారైతే శిక్షిస్తారు. అంటే తప్పు చేసినోడే శిక్షిస్తారు, ఆడు ఏం చేశాడో ప్రూఫ్లు సంపాదిస్తారు. కానీ దేవుని సిస్టమ్ ఎలా ఉందంటే, ఎందుకు ఆయనది గొప్ప ప్రేమ అంటే, పాపం చేసినోడేమో హీరోలాగా తీసుకొస్తాడు, ఈ గొర్రె పిల్లలో మాత్రం ఏముండకూడదు, మచ్చ ఉండకూడదు, డాగ్ ఉండకూడదు, అది పరిశుద్ధమైనది అయి ఉండాలి, దాంట్లో ఏమీ ఉండకూడదు, గొర్రె పిల్ల నిష్కళంకంగా ఉండాలి. పాపం చేసినాడు మాత్రం హీరోలాగా నిలబడి ఈ గొర్రె పిల్లని యాజకుడికి ఇస్తాడు. యాజకుడు టెస్ట్ చేస్తాడు. నిజానికి చెప్పండి, ఇప్పుడు పాపం చేసింది గొర్రె పిల్ల లేకపోతే తీసుకొచ్చినాడు తప్పు చేశాడు. కానీ టెస్ట్ ఎవరికి జరుగుతుంది? టెస్ట్ ఎవరిని చేస్తున్నారు? టెస్ట్ ఎవరికి జరుగుతుంది చెప్పండి? గొర్రె పిల్లకి జరుగుతుంది. దేవుడి ప్రేమ చూడండి ఎలా ఉందో. అంటే మనిషిని ఎంత ప్రేమిస్తాడంటే, దేవుడు తప్పు చేసినాడేమో వచ్చాడు, గొర్రె పిల్లని తీసుకొచ్చాడు, గొర్రె పిల్లని టెస్ట్ చేస్తున్నాడు యాజకుడు. ఎలాగా, దీంట్లో ఏమైనా మచ్చ ఉందా, ఇది నిష్కళంకంగా ఉందా, దీంట్లో ఏమైనా తప్పు ఉందా, పొరపాటు ఉందా, గొర్రె పిల్లని టెస్ట్ చేశాడు. టెస్ట్ చేసి ఇప్పుడు ఏమంటున్నాడంటే, తప్పు చేసినాడు ఏమంటున్నాడంటే, ఈ గొర్రె పిల్ల మీద చెయ్యమన్నాడు. చెయ్యమంటే ఈ తప్పు చేసినాడు గొర్రె పిల్ల మీద చెయ్యేశాడు. చెయ్యగానే యాజకుడు ఏం చేస్తాడంటే, దేవుని నామంలో ఆ గొర్రె పిల్లని బలిస్తాడు. బలివ్వగానే ఈ గొర్రె పిల్లలో ఉన్న పరిశుద్ధత అంతా ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది చెప్పండి? పాపం చేసిన వాళ్ళకి వెళ్తుంది ఈ పరిశుద్ధత. ఆ మనిషి పాపం చేసినోడి యొక్క పాపం అంతా ఎవరిలోకి వెళ్తుంది? గొర్రె పిల్లలోకి వెళ్తుంది. ఒకవేళ మన దగ్గర ఆ వీడియో ఉంటే లాస్ట్లో ప్లే చేయండి. ఆ వీడియో ఉంటే కదా ఆ గొర్రె పిల్లలోకి వెళ్తుంది. అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఇప్పుడు తప్పు చేసినాడు ఆ గొర్రె, ఎప్పుడైతే ఈ పరిశుద్ధత అతనిలోకి వచ్చిందో, అతను యాజకుడికి బలి ఇచ్చేసి అదంతా అర్పించేసి చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇలాగ వెళ్ళిపోతాడు. ఎందుకని? అతనిలో ఏమి లేదు. పాపం ఎవరికి వెళ్ళింది? గొర్రె పిల్ల తప్పు చేసిందా? లేదు. కానీ మరి సంఘంలో నువ్వు పాపివి అని ఎందుకు చెప్తున్నారు? అక్కడ డిక్లేర్ ఎవరిని పాపిగా ఎవరిని డిక్లేర్ చేశారు? గొర్రె పిల్లని. నిన్ను నన్ను కాదు డిక్లేర్ చేసింది. ఇది లేవి కాండం మొదటి 4 వచనాల్లో ఉంటుంది. ఇదే ప్రేమని యేసు ప్రభువారు సిలువలో డిక్లేర్ చేశారు. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం రోమపత్రిక 6 నుంచి మనం 11 చదివితే, క్రైస్ట్ ఇన్ అవర్ ప్లేస్ అంటే మన ప్లేస్లో ఎవరున్నారు? యేసు ప్రభువారు ఉన్నారు. అందుకని ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు, అంటే క్రీస్తు భక్తిహీనుడు కాదు.
జాగ్రత్తగా గమనించిన ఇందాక చెప్పిన ఆ కథ స్టోరీ మైండ్లో పెట్టుకోండి. క్రీస్తు భక్తిహీనుడు కాదు కాబట్టి నీ ప్లేస్ ఆయన తీసుకున్నాడు. ఒకవేళ ఆయన కూడా భక్తిహీనుడు అనుకో, మనం అంటాం కదా జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందంట. కానీ ఆయన ఎవరు? భక్తిహీనుడు కాదు క్రీస్తు. మనం ఎవరు? భక్తిహీనులం. మన ప్లేస్ ఆయన తీసుకుని ఆయన ప్లేస్ మనకి ఇచ్చాడు. అది ఆయన ప్రేమ. తర్వాత 7 వచ్చింది. ఇంకా కంటిన్యూ. 7 నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు. అంటే అది కూడా అప్పుడప్పుడు జరుగుతుంది. ఎవరైనా నీతిమంతుడు ఉంటే పోనీ వాడి కోసం నేను చచ్చిపోతానులే అంటాం. అది కూడా రేరు. ఇప్పుడు అయితే అది లేదనుకోండి. ఇది వరకు ఒకప్పుడు ఉండేదేమో, ఇప్పుడు లేదు. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట కష్టం. అంటే అరుదు అంటే దాని అర్థం ఏంటి? కష్టం. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అంటే ఇది సపోజిషన్. అంటే మేబీ జరగవచ్చు, జరగకపోవచ్చు. అంటే తెగింపవచ్చును అన్నాడు. అంటే చెయ్యొచ్చేమో అలా అంటున్నాడు. అంతేగాని అది ఖచ్చితంగా ఇలా చేస్తాడని చెప్పట్లేదు. చనిపోవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ నీకు ఇక్కడ అర్థమైపోవాలి. అంటే ఎవరైనా మంచివాడి కొరకు ప్రాణం పెట్టొచ్చేమో, కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే వెల్లడిపరిచాడు. ఎట్లనగా అది ఎలా ఉంటుందంటే ఆ ప్రేమ మనం ఇంకను జాగ్రత్తగా గమనించండి. మనం ఇంకను అంటే ఇది అయిపోలేదు. నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను, మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ శరీరం ఉన్నంత కాలము ఏదో ఒక మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది. అవునా కాదా? ఏదో ఒక మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది. అందుకే ఏమన్నాడంటే మనం ఇంకను అంటే నువ్వు పాపిగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. నీకేమర్థమైంది? ఇప్పుడు నీ పాపం ఎవరిలోకి వెళ్ళింది? మరి క్రీస్తులోకి వెళ్ళింది. క్రీస్తు నీతి నీలోకి వచ్చింది. ఆయన ప్రేమ నీలోకి వచ్చింది. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల ఏ విధంగా అయితే నిష్కళంకమైంది, దానికి ఏమి అన్యం పుణ్యం అంటాం కదా, అన్యం పుణ్యం ఏం తెలియదు దానికి. అది ఆ ప్లేస్లో చనిపోయింది. ఈ చెయ్యిలా పెడితే ఆ పాపం అంతా గొర్రె పిల్లలోకి వెళ్ళింది. గొర్రె పిల్ల పరిశుద్ధత అంతా ఆ వ్యక్తిలోకి వచ్చింది. నిర్దోషిగా యాజకుడు ప్రకటించాడు, వెళ్ళిపోయాడు బయటికి. కానీ ఇక్కడ కూడా చూడండి, క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రేమ అది. దీన్ని ఏమన్నాడంటే ప్రేమ అన్నాడు. మీకేమర్థమైందో నాకు తెలియదు, కానీ దీన్నే ప్రేమ అన్నాడు ఆయన. మనము ప్రేమ అంటే ఏమంటాం? మనకి ఏమైనా గిఫ్ట్ ఇస్తే ఇది ప్రేమ అంటాం. మనకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, నన్ను ఎంత ప్రేమిస్తున్నారో అంటాం మనం. అవునా కదా? నేనంటే చాలా ప్రేమ, అందుకే చేపల కూర పంపించారంటాను నేను. అవును. అంటే ప్రేమ అంటే మన డెఫినేషన్ అది. మన డెఫినేషన్ ఏంటి? ఎవరైనా ఏదైనా మేలు చేస్తే దాన్ని ప్రేమ అంటాం. అది ప్రేమ కాదు. నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటుందంటే నీ కొరకు ప్రాణం ఇచ్చేస్తారు. ప్రాణం ఇస్తామంటాం. ఎప్పుడు ఎవరైనా ప్రేమించుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే నీ కోసం నా ప్రాణం ఇచ్చేస్తా అన్నారు. ఈ రోజుల్లో అది పోయింది. నువ్వు ప్రేమించకపోతే నీ ప్రాణం తీసేస్తారన్నారు. అందుకని దయచేసి గమనించండి. ఎట్లనగా మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ముందుకు వెళ్దాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదము. మనకు రక్షణ వచ్చిన, మనం ప్రేమించబడుతున్నామన్నా, లేకపోతే నీతిమంతులుగా తీర్చబడ్డామన్నా కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారి సిలువలో చూపించిన ప్రేమ. మనదంటూ ఏమీ లేదు. మనం ఆ ప్రేమ కొరకు మనం ఏం చేయలేదు. పాపి ఏం చేస్తే దేవుడు అంగీకరిస్తాడు చెప్పండి? పాపి దగ్గర నుంచి ఏం తీసుకోడు ఆయన. నేను ఒకసారి మీకు చెప్పాను, యోహాను సువార్త 6:70 పాపుల మనవి ఆలకింపడు దేవుడు. కానీ మనకు తెలియక ప్రభా నేను పాపిని అని అంటాం. అని ప్రభా నాకు ఈ అనారోగ్యం తీసే అంటాం. ఆయన ఏమంటున్నాడు? పాపుల మనవి ఆలకింపడు. ఒకవేళ నువ్వు పాపి అని ప్రార్థన చేస్తే నీ మనం వెళ్ళదు. నీకు తెలియక మనం ఏమనుకుంటావు అంటే తగ్గించుకుంటున్నాం అనుకుంటావు. తగ్గింపు కాదు అది. నీ ప్రార్థన అక్కడే ఆగిపోద్ది అంతే. ఎందుకంటే పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదు. అందుకని నువ్వెప్పుడు కూడా యేసయ్య ప్రేమతో ప్రార్థన చేయాలి. యేసయ్య ప్రేమని మన జీవితం అంతా యేసయ్యని ఇలా చూపించుకుంటా మనం బ్రతికేయాలి.
దేవుని దగ్గర మనం ఎలా బ్రతకాలంటే యేసయ్యని నీ ముందు పెట్టుకోవాలి, ముందు పెట్టుకుని నువ్వు వెళ్ళిపోతూ ఉండాలి, అంతే. ఇప్పుడు చూడండి, మనకి కళ్ళు సరిగ్గా కనబడతలేదు, ఏం చేసాం, ఇది పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం, అవునే కాదా? అంటే ఇది ఎందుకు? ఇది ఉంటే మన దారి కనబడుతుంది, వెళ్ళిపోతాం. అలాగే యేసు ప్రభువుని ముందు పెట్టుకోవాలి, నువ్వు వెళ్ళిపోతూ ఉండాలి నీ లైఫ్లో. అంతేగాని నువ్వే కనుక చాలామంది ఎక్కడ ఫెయిల్ అయిపోతారంటే, నేను చేసి చూపిస్తా దేవునికి, నేను చేస్తాను, నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను అన్నవా? నేను ముందే చెప్పాను, ఈ 40 రోజులు ఎవరు కూడా నేను వస్తాను 40 రోజులు నేనేంటో చూపిస్తాను అని చెప్పొద్దు. ప్రభా, నీ కృపను బట్టి 40 రోజులు నన్ను ఇక్కడికి రప్పించిన ఆయన అని ప్రార్థన చేయమన్నాను. ఎందుకంటే నువ్వు ప్రామిస్ చేసావంటే 3వ రోజునే అవుట్, రాలేము. ఏ వ్యక్తి నేను కూడా రాలేను. నేను కూడా ఈ 40 రోజులు వాక్యం చెప్పాలంటే యేసయ్య కృప కావాలి. అందుకే చూడండి, మనం అనవసరంగా మన మెడ మీద ఏం పెట్టుకుంటామంటే మోయలేని భారం పెట్టుకుంటాం. భారం పెట్టుకుని ఇబ్బంది పడతా ఉంటాం. ఆయన ప్రేమించాడు నిన్ను. ప్రేమించిన వ్యక్తి నీ దగ్గర ఉంటే, ప్రాణం పెట్టిన వ్యక్తి నీ దగ్గర ఉంటే నువ్వెందుకు నీ మీద బరువు వేసుకుంటావు? ఆయన ఆల్రెడీ తెగించే వచ్చాడు, నిన్ను ప్రేమించాడు, ప్రేమించి ప్రాణం ఇచ్చేయడానికి వచ్చాడు. ఆ వ్యక్తిని దగ్గర పెట్టుకుని, యేసు ప్రభుని దగ్గర పెట్టుకుని, లేదు ప్రభా నేను కూడా మోస్తానంటే ఆయన కామ్గా ఉంటాడు. సరే మొయ్యిరా, ఎన్ని రోజులు మోస్తావా అంటాడు. చూడండి అపోస్తుల కార్యాలు చూడండి. ఒకసారి అనవసరంగా మన జీవితంలో కాడిని మెడ మీద పెట్టుకున్నాం. యేసయ్య ఎప్పుడో ప్రేమించి మనకి విడుదల ఇచ్చాడు, కానీ ఆ విడుదలని మనం అనుభవించట్లేదు. దయచేసి 16వ అధ్యాయం అపోస్తుల కార్యాలు తీయండి. 16వ అధ్యాయం 16 ఒక్క నిమిషం. 14వ అధ్యాయం అక్కడ ఒక సభ జరుగుతుంది. పెద్దలందరూ కలిసి ఒక సభ పెట్టుకున్నారు. ఆ సభ ఎందుకు పెట్టారంటే, కొంతమంది ఏమంటున్నారంటే నువ్వు సున్నతి పొందాలి, యేసు ప్రభుని నమ్మాలి, 2 చేయాలి. అంటే క్రియలు చేయాలి, ఏం చేయాలమ్మా? క్రియలు చేయాలి, యేసుని నమ్మాలి. ఈ 2 డిస్కషన్ జరుగుతూ ఉంది. పెద్దోళ్ళు ఉన్నారు ఆ సభలో. ఆ పెద్దోళ్ళు అందరూ ఇలా డిస్కస్ చేసుకుంటుంటే టక్కుని పేతురు గారు లేచాడు. పేతురు గారు లేచి 7వ వచనం చదవండి అమ్మా. అపోస్తుల కార్యాలు 15:7 సారీ 15:7 సారీ. ఆరంభమందు మీకు తెలియను, విశ్వాసం వలన అన్నాడా, క్రియల వలన అన్నాడా? పవిత్రపరిచి కనుపరచలేదు గనుక మన పితరులైనను మనమైనను, జాగ్రత్తగా గమనించండి, మన పితరులైనను మనమైనను మోయలేని కాడి అనండి అందరూ. మోయలేని కాడి శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించడం అంటే అర్థం చెప్తున్నాను వినండి. దేవుణ్ణి శోధించడం అంటే పాపం చేయడం కాదు, నువ్వు మోయలేని బరువులు నీ నెత్తి మీద పెట్టుకోవడం. అక్కడ రాసింది, నేను చెప్తలేదు, నా సొంత మాటలు కాదు. దేవుణ్ణి శోధించడం అంటే అర్థం ఏంటంటే నిన్ను మొయ్యమనలేదు దేవుడు. నిన్ను మొయ్యమనేలాగుంటే యేసయ్య రాడు, యేసయ్య భూమి మీదకి రాడు, నిన్నే మొయ్యమనేవాడు. ఆయన నేను మోస్తాను, మీరు క్షేమంగా ఉండండి, మీ బదులుగా నీ ప్లేస్ నేను తీసుకుంటానని వచ్చాడు ఆయన. వస్తే నువ్వేమంటున్నావంటే లేదు యేసయ్య నువ్వు సాకం నేను సాకం తీసుకుంటావా. కొంతమంది అయితే సరే నువ్వు చేసిందే చేసావు, నేను చేసిందే నేను చేస్తా అంటాడు. మీరు గుడ్ ఫ్రైడే రోజు చూడండి, వాళ్ళ వేషాలన్నీ కనపడుతూ ఉంటాయి. ఒకడు సిలువ ఎత్తుకుని రోడ్లో తిరుగుతూ ఉంటాడు, కొంతమంది గుంపు, అదొక గ్రూపు. ఒకడేమో ఆ మేకులు కొట్టించుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. హాస్పిటల్ ఇవన్నీ నిజమైంది నాకు అనిపిస్తుంది. అప్పుడు ఇంత పొడుగు మేకులు తీసుకెళ్ళి కొట్టేయాలనిపిస్తుంది. అప్పుడు నిజంగా సిలువ వేస్తే అర్థమైపోద్ది ఎందుకు యాక్షన్ అది. నిన్ను మొయ్యమనలేదు ఆయన. ఏమన్నాడంటే ఇంకో విధంగా ఏమన్నాడంటే, నువ్వు నన్ను శోధిస్తున్నావు. నా కుమారుడు వచ్చి సిలువ కార్యాన్ని ప్రేమను చూపిస్తే ఆ ప్రేమని నువ్వు వ్యతిరేకించి నువ్వేం చేస్తున్నావు అంటే నన్ను శోధిస్తున్నావు. నువ్వు దేవుణ్ణి శోధించే అంత భారం నువ్వు ఎందుకు మోయాలి?
ఆయన ఏమన్నాడంటే నీ మెడ మీద కాడి పెట్టుకున్నామంటే అర్థం ఏంటి చెప్పండి? కాడి అంటే అర్థం ఏంటంటే మీరేదో మా బరువులు మోయడం కాదు, ఈ ఆత్మీయమైన విషయాలు నీ మీద పెట్టుకుంటావు. ఏమని? నేను ఇది చేస్తాను ప్రభా, నేను అది చేస్తాను ప్రభా, నీ కొరకు నేను జీవిస్తాను ప్రభా. అన్నీ ఒట్టియే, అవి జరగవు, మనం చేయలేము, అన్నీ ఒట్టి మాటలే. మీరు చెప్పండి, 40 రోజులు ప్రామిస్ చేసుకున్న వాళ్ళు 40 రోజులు రండి చెప్తాను నేను. ప్రామిస్ చేసుకుంటూ రాలేవు నువ్వు, యేసయ్య కృప ఉంటే వస్తావు అంతే. హల్లెలూయా. అందుకే నీ ప్రార్థన ఏమనంటే ప్రభా నీ గ్రేస్ని బట్టి నన్ను నడిపించిన ఆయన అని అడగాలి, అంతేగాని నేను చేస్తాను అన్నవా అంతే. చూడండి, ఇప్పుడు మెడ మీద పెట్టుకున్న దానికి ఏం పేరు పెట్టాడు దేవుడు? శోధన. దేవుణ్ణి శోధిస్తున్నావు నువ్వు మెడ మీద బరువు పెట్టుకుని, అనవసరంగా ఆ బరువులు పెట్టుకుని. కొంతమంది 40 రోజులు నేను నాన్ వెజ్ తినను, మంచిదే, తినకపోతే తినకుండా ఉండు, కానీ ప్రామిస్ చేయొద్దు. అప్పుడు ఏమవుతుంది? నీ నోరు ఊరుతూ ఉంటుంది, మసాలా వాసన వస్తే వచ్చి ఏమవుతుందంటే ఆ 40 రోజుల తర్వాత ఈ 40 రోజులకి సరిపడగా తినేస్తావు. 40 రోజులకి సరిపడగా తినేస్తావు. నిన్ను ఎవడు ప్రామిస్ చేసుకోమన్నాడు? నీకు ఇష్టం ఉంటే తిను, లేకపోతే మానే, అంతేగాని దానికి ప్రామిస్ అవసరం లేదు, దానికి ప్రామిస్ అవసరం లేదు. ఇవన్నీ చేసి ఇలాంటివన్నీ పెట్టుకుంటే మెడ మీద ఏమన్నాడంటే దేవుడు నన్ను శోధిస్తావు ఎందుకు? నువ్వు చేయలేవు, చేయనప్పుడు నాకు బాధ కలుగుతుంది, ఎందుకంటే నా కుమారుడు రక్తాన్ని వ్యర్థం చేస్తున్నావు. అందుకే పౌలు అంటాడు సిలువను వ్యర్థము చేయకుండానట్లు సహాయం చేయమంటాడు. అంటే సిలువ వ్యర్థం అయిపోతూ ఉంటుంది. ఏంటి? దేనివల్ల? నీ ఆత్మీయమైన ఆచారాల వల్ల. నీ ఆత్మీయమైన ఆచారాలు సిలువను వ్యర్థం చేస్తాయి. సిలువలో శక్తి ఉంది, విలువ ఉంది, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ దాంట్లో పెట్టుకుని నేను కూడా మోస్తాను అంటే దేవుణ్ణి శోధిస్తున్నట్లు లెక్క. చూడండి, అందుకే ఆ శోధించున్నారు అని చెప్పి పేతురు గారు ఏమంటున్నారు చూడండి, ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా. నీ రక్షణ ఏంటి? నీ రక్షణ కారణం ఎవరు? ప్రభు అయిన యేసు కృప చేత అన్నాడా, లేకపోతే నీ పన్నులను బట్టి అన్నాడా? అసలు నీదేమీ లేదు, ఆయన కృపచేత నిన్ను రక్షించుకున్నాడు అంతే. నిన్ను పాపిగా ఉండగా రక్షించుకున్నవాడు తర్వాత నిన్ను నడిపించలేడా? ఆ సిలువుకి ఆ శక్తి లేదా? సిలువులో శక్తి ఉందని నమ్ముతాం, ఆయన ప్రేమిస్తున్నాడని నమ్ముతాం, కానీ మళ్ళీ నీ మెడ మీద బరువు వేసుకుంటావు. బరువు వేసుకుంటే నీకే బాధ, నువ్వే నష్టపోతావు, ఆ సిలువను వ్యర్థం చేసినట్టు. దయచేసి గమనించండి, ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, త్వరగా ముగించుకుందాం, 5 నిమిషాలు ఉంది ఇంకా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. యేసయ్య ఆ ప్రేమని ఎలా చూపించాడు చూడండి. అటువలే క్రీస్తు కూడా అయ్యా సంఘమును ప్రేమించాడా, ద్వేషించాడా? సంఘమును ప్రేమించి, అది ఆయన కోరిక ఏంటి? అది కళంకంగా ఉండకూడదు, ముడత ఉండకూడదు, మరి అట్టిది మరి ఏదైనా లేక, నేను రోజు చెప్తున్నాను ఈ మాటలే, పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువ పెట్టుకొనవలనని. సంఘాన్ని దయచేసి గమనించండి, నువ్వు ఎవరినైనా పర్వాలేదు కానీ సంఘం జోలికి రాకూడదు ఎవరు. సంఘం, ఎందుకంటే సంఘాన్ని ఆయన పరిశుద్ధపరచుకున్నాడు. ఎప్పుడు నువ్వు పరిశుద్ధతనే పలకాలి. అలాగే సంఘాన్ని నిర్దోషిగా ఆయన భావించాడు, ఆయన డిక్లేర్ చేశాడు. నిర్దోషిగా భావించిన సంఘాన్ని ఓ పాపిష్టి జనమా అనకూడదు, యాజకుడు అనకూడదు, పాస్టర్ అనకూడదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధపరచుకుని ఆయన ఏం చేశాడు? పరిశుద్ధపరచుటకై ఏం చేశాడు? అది మెయిన్. ఏం చేశాడు? దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు తన్ను తాను అప్పగించుకున్న తర్వాత నువ్వు ఎలా చెప్తావు? నువ్వు దోషివి, నువ్వు పాపివి, నువ్వు అపరిశుద్ధుడివి, నువ్వు పనికిరానుడు అని ఎలా అంటావు? సంఘంలో ఏ బిడ్డ ఆ మాట మాట్లాడకూడదు. ఎందుకంటే సంఘం కొరకు రాశాడు ఇక్కడ. సంఘాన్ని ఆయన ఆ విధంగా పవిత్రపరచుకున్నాడు. సంఘాన్ని పవిత్రపరచుకున్నాక నువ్వు సంఘంలోకి వచ్చావంటే అర్థం ఏంటంటే మహిమలోకి వచ్చావు. హల్లెలూయా. సంఘంలోకి వచ్చావంటే అర్థం ఏంటంటే పరిశుద్ధతలోనికి వచ్చావు. ఇది నిన్ను బట్టి కాదు, ఆయన కృపచేత జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట మనం చదువుకుని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఆయన ప్రేమ ఎలాంటిదో చూడండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన
విడిపించిన వానికి ఫుట్ నోట్లో ఏముందమ్మా? కడిగిన వానికి. అంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన ఎప్పుడు ప్రేమించాడు? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మనకి చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ఏదో టాయిలెట్కో దేనికో వెళ్ళారనుకో, నువ్వేం చేస్తావు? టక్కని తీసుకుని ఎత్తేసుకుంటావా? వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళారనుకోండి, ఎత్తుకుంటావా? వాళ్ళు ఏం చేస్తావు? క్లీన్ చేసి అప్పుడు ఎత్తుకుంటావు. నీకు ప్రేమే పిల్లలంటే. కానీ యేసయ్య ఆయన ఏం రాశాడంటే, నిన్ను ప్రేమించి అప్పుడు కడిగాడంట నేను. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొట్టండి. నిన్ను ప్రేమించి అప్పుడు కడిగాడు నిన్ను. ఆయన ప్రేమ ఎలాంటిదంటే, మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. మనమైతే మన పిల్లలు బాత్రూమ్కి వెళ్తేనే వాళ్ళని క్లీన్ చేసి ఎత్తుకుంటాం. మనకు ప్రేమే, మన ప్రేమ అలాంటిది. కానీ ఆయన ప్రేమ ఎలాంటిదంటే, నిన్ను ప్రేమించి కడిగాడు. మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక కుష్ఠరోగి వచ్చాడు, వాడిని హగ్ చేసుకుని అప్పుడు బాగు చేశాడు. చాలా ఉదాహరణ, హగ్ చేసుకుని అప్పుడు బాగు చేశాడు. అంటే ప్రేమించి బాగు చేశాడు. మనమైతే అడు బాగయ్యాక నువ్వు అంటే ఎంత ఇష్టమో నాన్న అంటాం. అవును, హాస్పిటల్కి వెళ్ళి దూరంగా కూర్చుంటావు. ఆడు ఇంటికి రాగానే అంతా బాగున్నాక, అన్నా నువ్వు అంటే ఎంత ఇష్టమో, నేను అప్పుడు నిన్ను బాధ పెట్టకూడదని నేను రాలేదు, కానీ లేకపోతే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు? బాగా అయిపోయాడు కదా, బాగా అయిపోయాడు కాబట్టి హగ్ చేసుకుంటున్నావు. అదే కరోనా ఉన్నప్పుడు హగ్ చేసుకో, అప్పుడు హగ్ చేసుకో. అది మన ప్రేమ, మన ప్రేమ అలాంటిది. కానీ యేసు ప్రభు ప్రేమ ఏం చెప్తుందంటే, నిన్ను ప్రేమించి కడిగాను అంటున్నాడు. హల్లెలూయా. దేంతో కడిగాడు? దేంతో కడిగాడు చెప్పండి? ఆయన రక్తం ఇచ్చి కడిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రేమ అంటే. అంతేగాని మనం దొంగ ప్రేమలు ఏయో రాయించుకుంటారు. ఏంటది? ఏంటమ్మా? టాటూసా ఏంటి? అవి రాయించుకుంటారు. అంతా దొంగ ప్రేమ. అదంతా నీ రక్తం ఇవ్వం, నీ ప్రాణం ఇస్తావా? ఇవ్వో. దేవుడు యేసు ప్రభు శిలువ ప్రేమ అంటే నిన్ను కడిగి, ఆయన ప్రేమించి కడిగి, ఆయన రక్తంతో కడిగి నిన్ను కాపాడుకున్నాడు, నన్ను కాపాడుకున్నాడు. అలాంటి ప్రేమ ఆయనది. ఆయన ప్రేమ అంటే నీదంతా మనదంతా ఆయన తీసుకుని ఆయనది మనకిచ్చాడు. ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న నీతి, ఆయనలో ఉన్న అన్ని గుణాలు, సుగుణాలు అన్నీ మనకిచ్చి మనల్ని మన దగ్గర ఉన్నాయని ఆయన తీసుకున్నాడు. ఎక్స్చేంజ్ అనమాట, ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. అందుకే ఈ రోజున క్రైస్ట్ ఇన్ అవర్ ప్లేస్, ఇది మన మెసేజ్ ఈ రోజున. కాబట్టి మన స్థానంలో యేసయ్య ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా నీ నోటితో నేను అనీతిమంతురాల్ని, అపరిశుద్ధుడిని, నేను మంచోడిని కాదు, ఏంటో నా బిహేవియర్ బాగాలేదు, నీ బిహేవియర్ బాగాలేదు, ఇలా మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటే, సంఘం కొరకు ఆయన తన ప్రేమించి ఆయన రక్తం ఇచ్చి కడుక్కున్నాడు సంఘాన్ని. ఆ సంఘం ఎలా ఉండాలని? నిర్దోషంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, మహిమకరంగా ఉండాలి, కళంకమైన ముడతైన ఉండకూడదు ఆ సంఘంలో అని నీ మీద బరువే లేదు. ఆయనే నిన్ను ప్రేమించి ఆయన రక్తం ఇచ్చి కడిగాడు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న సంఘమా, నువ్వెప్పుడు కూడా అధైర్యపడొద్దు. నీ భారాన్ని ఆయన తీసుకున్నాడు, నీ ఆర్థిక ఇబ్బందులు ఆయన భరించాడు, నీ అనారోగ్యం ఆయన భరించాడు. అందుకే మత్తయి సువార్త 8వ అధ్యాయం లాస్ట్లో ఉంటే చదవద్దు. మన బలహీనతలు వహించుకుని ఆయన వెళ్ళాడు. మన బలహీనతలు, మన అనారోగ్యాలన్నీ ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఆయన బట్టి మనం అనుమానించవద్దు, అఫెండ్ అవ్వద్దు. ఎప్పుడు యేసయ్య ప్రేమలో ఉందాం, ఆయన కృపలో ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.